తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా చెప్పుకునే ఆదిలాబాద్ జిల్లాలోని నాగోబా జాతర ఉత్సవాలు మంగళవారం రోజున ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా జరుపుకునే విధంగా పుష్యమాస అమావాస్య సందర్భంగా మెస్రం వంశీయులు నిర్వహించే మహాపూజతో జాతరను ప్రారంభించారు. అయితే మొదట హస్తినమడుగు నుంచి తీసుకొచ్చిన గంగాజలంతో మంగళవారం రాత్రి 10:30 గంటలకు ఆలయాన్ని శుద్ధి చేశారు. అనంతరం నాగోబాకు అభిషేకం చేసి మహాపూజ చేశారు. తర్వాత జాతర ప్రారంభమైనట్టు ప్రకటించారు. మహాపూజ అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు పూజలు చేశారు. జాతర ప్రారంభం కావడంతో భక్తులు వేల సంఖ్యలో దూర ప్రదేశాల నుంచి తరలివచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయాన్నే నాగోబా మురాడి నుంచి నాగోబా విగ్రహం, పూజా సామాగ్రి, మర్రి చెట్టు వద్ద ఉన్న పవిత్ర గంగాజలంతో మెస్రం వంశీయులు నాగోబా ఆలయానికి చేరుకున్నారు. ఆలయం ఎదుట ఉన్న మైసమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మెస్రం వంశం పెద్దలు 22 విడతల వారీగా కొత్త కుండలను అందించారు. ఆ వంశం అల్లుళ్ళు, ఆడపడుచులు కొత్త కుండలతో కోనేరు బావి నుంచి సేకరించిన పవిత్ర జలంతో ఆలయానికి చేరుకున్నారు. అల్లుళ్ళు పాత మట్టి పుట్టను తవ్వారు. ఆ మట్టితో ఆడపడుచులు, మెస్రం వంశ మహిళలు కొత్త పుట్టలను తయారు చేశారు. అందులోంచి తీసిన మట్టిని ఉండల రూపంలో తీసుకుని సతీ దేవత ఆలయం చేరుకున్నారు. అక్కడ 7 వరుసలతో బావుల దేవతలకు పూజలు చేశారు. మెస్రం వంశ పెద్దలు ఆలయానికి వస్తున్న సమయంలో గేటు వద్దకు అనుకోకుండా పాము వచ్చింది. దీంతో భక్తులు దేవుని దయతో పాము వచ్చిందని శుభసూచకంగా భావిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక నాగోబా జాతర సందర్భంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ప్రతి పూజలో మెస్రం వంశీయుల ప్రత్యేకత కనిపిస్తుంది. ఇందులో కొత్త కోడళ్ల భేటీ ఒకటి. మంగళవారం రాత్రి 1 గంట నుంచి బుధవారం తెల్లవారుజామున 3 గంటల వరకు భేటీంగ్ నిర్వహించారు. మెస్రం వంశంలో కొత్తగా పెళ్లి చేసుకున్న కోడళ్లు తెల్లటి దుస్తులు ధరించి పూజలో పాల్గొంటారు. భేటింగ్లో పాల్గొన్న మెస్రం వంశ కోడళ్లతో మెస్రం వంశ మహిళలు సతీదేవత, నాగోబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం వారు మెస్రం వంశ పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా కొత్త కోడళ్లు పూర్తిగా మెస్రం వంశంలో చేరినట్టుగా భావిస్తారు. మొత్తంగా ఈ జాతర ఈసారి ఘనంగా ప్రారంభం కావడం విశేషం. వివిధ రాష్ట్రాల గిరిజనుల ప్రజల సందడి నడుమ రాబోయే 10 రోజుల పాటు ఈ జాతర జరుపుకోనుంది. ఇక తాజాగా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో మెస్రం వంశం పెద్దలు ఓసేరాన్ బాదీరావు, లింబారావు, గిరిజన ప్రజలు తదితరులు పాల్గొన్నారు.